నమస్తే, ఎలా ఉన్నారు? అందరూ బాగుంటారా? ఈరోజు వచ్చేసి నేను DJI షోరూమ్ గోంజోలో ఉన్నానన్నమాట. కొత్తగా నిన్న ఈవినింగ్ 9 o'clockకి, అంటే ఈరోజు 17వ తారీఖు జనవరి 17న కొత్తగా రిలీజ్ అయిందనమాట. ఇది DJI Mic 2 చాలా డిఫరెంట్గా ఉంది. టచ్ చేస్తుంటే కూడా డిఫరెంట్. అసలు మొత్తం DJI Mic 1కి కూడా దీనికి కూడా నేను చూపిస్తా, చూడండి ఎలా ఉందో. ఇది క్లోజప్ లుక్లో, ఇది ఫ్రంట్ వ్యూ, ఇది టాప్, ఇది బ్యాక్ వ్యూ, ఇది చూడండి ఎలా ఉంది. ఇది ప్లస్ ఇది సైడ్స్, ఇది ఒక సైడ్. సో మెయిన్గా మనకు ఒకటే ఒక ఛార్జింగ్ పాయింట్ ఉంది, టైప్ సి ఇక్కడ ఉంది. సో ఓపెన్ చేయాలంటే కనుక ఇట్లా నొక్కి ఇట్లా ఓపెన్ చేయాల్సి వస్తుంది. సో సేఫ్టీగా చాలా ఇంప్రూవ్ చేశారనమాట. పాత దానికి ఏంటంటే సేఫ్టీ లేదు, దాన్ని నార్మల్గానే ఓపెన్ చేసేయచ్చు. ఒకవేళ బాక్స్ బ్యాగ్లో పడినప్పుడు కానీ ఏదన్నా ఓపెన్ అయిపోద్ది ఈజీగా. కానీ ప్లస్ ఇది కూడా నాక్ అవుద్ది అనమాట ఇది. సో ఇదైతే బాగుంది, నచ్చింది నాకు. లాక్ అవుతుంది చక్కగా. ఇంకా లోపల డిజైన్ వచ్చేసరికి చాలా డిఫరెన్స్ వచ్చినాయి అనమాట డిజైన్లో. ఇప్పుడు రిసీవర్ చూసుకున్నారంటే టైప్ 1 దానికి కంపేర్ చేస్తే ఇది చాలా చిన్నది అయిపోయింది. ప్లస్ లోగో ఇక్కడ ఉంది, DJI లోగో. ప్లస్ ఫ్రంట్లో చూసుకుంటే కనుక ఒక మనకి బటన్ ప్లస్ స్క్రోల్ లాగా ఇచ్చాడు. ప్లస్ డిస్ప్లే స్క్రీన్ కూడా కొంచెం తగ్గించారు. ప్లస్ మెయిన్ చేంజ్ ఏంటంటే నేను చూసింది వెనకాల వచ్చేసి మనకు ఒక ఇప్పుడు DSLR కెమెరాస్కి మనం ఫిక్స్ చేస్తాం కదా పైన, అట్లా ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీ కాంపాటబిలిటీ ఇది. ప్లస్ ఈ సైడ్ని వచ్చేసి పవర్ బటను, ఈ సైడ్ని వచ్చేసి మైక్రోఫోన్స్ అవుట్ బటన్ ఇచ్చాడు. కింద వచ్చేసేసి ఛార్జింగ్ ప్లస్ టైప్ సి ఇచ్చాడు అనమాట ఇక్కడ. సో ఇది మెయిన్. అసలు చూడండి ఇక్కడ లోపల ఇది ఇచ్చేసి ఉంది. దీన్ని బయటికి తీస్తే కనుక మనం టైప్ సి కానీ లేకపోతే లైట్నింగ్ కేబుల్ కానీ పెట్టుకోవచ్చు అనమాట ఇది. సో ఇది బాగుంది, ఎందుకంటే అంతకుముందు క్లోజ్అప్లో లేదు, ఇది ఓపెన్ చేసి ఉందన్నమాట ఇది. సో ఇట్లా స్లైడ్ చేసేసుకుంటాం దీంట్లోకి. ఇది మెయిన్ రిసీవర్. ఇది ఇక ట్రాన్స్మిటర్ విషయానికి వస్తే మన పాకెట్ 3లో ఈ ట్రాన్స్మిటర్ లాంచ్ చేసాడు అనమాట కాంబోగా. సో ట్రాన్స్పరెంట్ ట్రాన్స్మిటర్ అనమాట. చూడండి మొత్తం కనబడుతుంది క్లియర్గా. ఇంకా బటన్స్కి వచ్చేప్పటికి ఈ సైడ్న పవర్ బటన్ ఉంది, లింక్ బటన్ ఉంది, ఇక్కడ లైట్ బ్లింక్ అవుతూ ఉందన్నమాట ఇక్కడ. సో టాప్లో చూసుకుంటే ఇలా ఉందన్నమాట. సో దీనికి విండ్ పఫ్ కూడా ఇస్తున్నాడు. చూడండి అసలు చాలా హై క్వాలిటీ, చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. పాత దానికన్నా కొంచెం గట్టిగా కూడా ఉంది. సో ఇదేంటంటే ఇక్కడ హోల్ ఒకటి ఉంది దీనికి ఇక్కడ. సో దీంట్లో పెట్టేసేసి నొక్కితే క్లిక్ అని సౌండ్ వచ్చిందనమాట. చూడండి ఇప్పుడు ఇట్లా ఫిట్ అయిపోయింది ఇది. సో ఈ సైడ్ని వచ్చేసి టైప్ సి కేబుల్ ఇచ్చాడు. ప్లస్ ఇక్కడ రికార్డ్ బటన్ అనమాట. మనం దీంట్లోనే రికార్డ్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ 14 hours వరకు రికార్డింగ్ అవుతుంది దీంట్లో 32 బిట్లో. సో రికార్డ్ అవుతున్నప్పుడు మీకు ఇక్కడ లైట్ వస్తూ ఉంటుంది అనమాట. సో బ్యాక్ సైడ్ వచ్చేప్పటికి కిందకు వచ్చేప్పటికి కింద ఛార్జింగ్ దీనిను ప్లస్ QR కోడ్ ఇచ్చాడు అంతే. సో బ్యాక్లో వచ్చేసి ఇట్లా ఉంది. మ్యాగ్నెట్ కూడా DJI Mic 1 కంపేర్ చేస్తే మ్యాగ్నెట్ కొంచెం స్ట్రాంగ్గా ఉందన్నమాట దీంట్లో. సో దీన్ని తీసేయాలన్నా కూడా ఇట్లా లాగితే వచ్చేస్తుంది అనమాట ఈజీగా. సో మనం లోపల చూసామంటే ఇట్లా ఉంది డిజైన్. చూడండి ఎలా ఉందో లోపల. ఇది ఇట్లా ఉంది. సో ఇక్కడ వచ్చేసి లైట్నింగ్ కేబుల్ ఉంది, ఇక్కడ టైప్ సి ఉందన్నమాట. ఇంకా ఆ రెండు పిన్సే ఇస్తున్నాడు ఇంకా. సో ఓపెన్ చేస్తే ఇట్లా ఉంది. ఇది లెంత్ తగ్గిపోయింది కాబట్టి, చాలా చిన్న సైజ్ అయింది కాబట్టి ఇది డెప్త్ కూడా తక్కువ ఉందన్నమాట లోపల. చూడండి ఇది ఎలా ఉందో. ప్లస్ ఈ మ్యాగ్నెటిక్ కూడా ఇక్కడ కరెక్ట్గా స్పేస్ ఇచ్చాడు అనమాట లోపల. చూడండి ఇది. సో ఈ పక్కన కూడా అంతే, ఇదిగోండి ఇలా ఉంది. సో ఇది వచ్చేసి ఇట్లా ఉంటుంది అనమాట మొత్తం. ప్లస్ ఇంకొకటి అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఏరియాలో ఇక్కడ గ్యాప్ చూశారు కదా, మనం ఒకవేళ దీనికి పిన్ని పెట్టేసి ఉంచి మనం పద్దాకా తీసి పెట్టకుండా మనం ఒక పిన్నితోనూ అట్లానే ఛార్జింగ్ పెట్టవచ్చు. నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు అది. సో ఇప్పుడు మనం దీన్ని పిన్ని పెట్టాలంటే ఇది తీయాలి బయటికి. ఇట్లా స్లైడ్ అయితే వచ్చేస్తుంది. ఇది తీసి దీనికి టైప్ సి మనం పెట్టేసుకుంటే అయిపోయింది ఇట, సేమ్ పాతదిలాగానే. ప్లస్ ఇప్పుడు మనం దీన్ని తీయకుండా ఛార్జింగ్ పెట్టవచ్చు అనమాట. ఇప్పుడు ఇక్కడ స్లాట్ ఉంది కదా లోపల, దీన్ని ఇట్లా పెట్టేసేయవచ్చు. చూడండి కరెక్ట్గా ఫిక్స్ అయిపోయింది అనమాట ఈ స్లాట్లో ఇది. సో పద్దాక మనం దాన్ని పీకాల్సిన అవసరం ఉండదు అనమాట, చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మైక్ 1లో కూడా ఉంది ఇలాంటిది. సో లోపల డిజైన్ వచ్చేసి ఇట్లా ఉంది, DJI Mic అని రాసింది అనమాట ఇక్కడ. చూడండి ఇది ఎలా ఉందో. సో సేమ్ అక్కడ బ్లింకింగ్ వస్తుందన్నమాట, ఛార్జింగ్ ఎంత ఉందని చూపిస్తుంది కేసులో. ప్లస్ నాకు ఇంకోటి కూడా నచ్చింది ఏంటంటే, మేము దీని కింద పెడితే
చాలా గట్టిగా ఉందన్నమాట. ఎందుకంటే ఈ పక్కన రబ్బర్స్ ఉండటం వల్ల జారిపోవట్లేదు, చాలా స్ట్రాంగ్గా ఉంది. దీని ఫీచర్స్ వచ్చేసి చాలా క్లియర్గా వస్తుంది సౌండ్, ప్లస్ దీని స్టోరేజ్ బాక్స్ కూడా చాలా బాగుందన్నమాట ఇది. ప్లస్ ఇంకోటి వచ్చేసి 14 hours వరకు దీన్ని మెమరీ స్టోర్ చేయగలదు. ప్లస్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ దీంట్లో ఒకటి వచ్చేసేసి నాయిస్ రిడక్షన్ చేస్తుంది అనమాట ఇంటెలిజెంట్ ఆడియోతో. ప్లస్ దీని రేంజ్ కూడా పెరిగిందనమాట. అంతకుముందు 200 meters పనిచేసేది ఇప్పుడు 250 meters పనిచేస్తుంది. సో ఒక ఛార్జింగ్ బాక్స్ మన కనుక ఫుల్ ఛార్జింగ్ చేసుకుంటే మనం ఆల్మోస్ట్ 18 hours యూజ్ చేయొచ్చు అనమాట దీన్ని. దీని ప్రైస్ వచ్చేపాటికి 2 ట్రాన్స్మిటర్స్ వస్తాయి. సేమ్ ఇదే బాక్స్ అనుకోండి, 2 ట్రాన్స్మిటర్స్, ఒక రిసీవర్ వచ్చేసి మనకి 30,500 పడుతుంది. అదే 1 ట్రాన్స్మిటర్ 1 రిసీవర్ అయితే కనుక మనకి 18,500 పడుతుంది. ఇది ఒక్కటే కావాలంటే మీకు 8,500 పడుతుంది. దీన్ని మీరు మొబైల్స్కి కానీ డిజిటల్ కెమెరాస్ బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట దీన్ని. ఇప్పుడు దాకా మనం దీన్ని వచ్చేసి DJI మైక్ చూసాం కదా, ఒక్కసారి దీన్ని DJI మైక్ 1తో మీకు కంపేర్ చేసి చూపిస్తాను. లెఫ్ట్ సైడ్లో ఉండేది వచ్చేసి DJI మైక్ 1, ఇది రైట్ సైడ్లో ఉండేది వచ్చి DJI మైక్ 2 అనమాట. చూడండి బాక్స్ చూస్తే ఆల్మోస్ట్ మీకు సేమ్ సైజ్ వస్తుంది. మొత్తం బాక్స్ అంతా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, కానీ ఇక్కడ మట్టికి పైన మట్టి కొంచెం థిక్నెస్ పెంచాడు. చూడండి కొంచెం పెరిగింది అనమాట. ప్లస్ డిజైన్ కూడా ఇది వచ్చేసి గీతలుగా ఉండే, ఇది వచ్చేసి ఫ్లాట్గా ఉందన్నమాట. సో లోపల కూడా కొంచెం మార్చాడు డిజైన్. ప్లస్ ఇక్కడ చూడండి ఇది వచ్చేసి పైకి లేచింది బాగా. ఇప్పుడు చూడండి ఇక్కడ డిఫరెన్స్ కనబడుతుంది చూసారా. ఇది వచ్చేసి మైక్ వచ్చి చాలా పెద్దగా కనబడుతుంది, ఇది వచ్చి చాలా చిన్నగా కనబడుతుంది అనమాట. ప్లస్ ఇది కూడా కొంచెం లోపలికి వెళ్ళినట్టు ఉంది, కానీ డిజైన్ ఒకటే ఉంచాడు ఆల్మోస్ట్. మరి ఎట్టాగో కానీ లోపలికి హాలో చేశాడు బాగా. మొత్తం ఓవరాల్గా బాక్స్ చూసుకుంటే మీకు అసలు కొంచెం బార్ ఎక్కువైనట్టు ఉంది. ఇది మైక్ 2కి బార్ ఎక్కువైంది దీని మీద. చూడండి ఇది ఫ్రంట్ వ్యూ ఇట్లా ఉంటుంది, సైడ్ జోన్ ఎట్లా ఉంది, ఇది బ్యాక్ సైడ్, ఇదిగోండి బ్యాక్ సైడ్ జోన్ ఎట్లా ఉందో కొంచెం పెద్దగా కనబడుతుంది కదా మైక్ 2. ఎట్లయినా పెద్దది అనమాట మైక్ 2. చూడండి ఇప్పుడు కనబడుతుంది క్లియర్గా అసలు మైక్ 2 జోన్ ఎంత పెద్దగా కనబడుతుంది ఇది. సో ఇప్పుడు చూడండి ఇది ఎట్లా ఉందో. సైడ్స్ చూసుకుంటే కనుక హైట్ ఒకటే, కానీ లెంత్ మట్టికి పెరిగింది ఇది బాగా. మైక్ 2 లెంత్ పెరుగుతాం వల్ల వీళ్ళు దీంట్లో అవి పెడతాం కుదిరింది అనమాట. ప్లస్ ఇది వచ్చేసి ఈజీగా ఓపెన్ చేయొచ్చు. చూడండి దీన్ని ఓపెన్ చేయలేం అట ఈజీగా, ఖచ్చితంగా మనం లాక్ నొక్కితేనే ఓపెన్ అవుద్ది ఇది. సో చూడండి ఎలా ఉంది ఇది సిస్టమ్. ప్లస్ ఈ డిజైన్లు కూడా మార్చేసాడు ఇది. సో చూడండి ఇది వచ్చేసి మైక్ 1, ఇది వచ్చి మైక్ 2. చూడండి సైజ్ ఆల్మోస్ట్ సేమ్, కానీ కొంచెం లావు పెంచాడు అనమాట దీన్ని. ప్లస్ ఇక్కడ చూడండి ఎలా ఉంది ఇది. సో ఈ మైక్న టాప్ డిజైన్ చూసుకుంటే మీకు ఒకటే హోల్ కనపడుతుంది. ఇది మల్టీపర్పస్ హోల్ అనమాట మైక్ 2లో. ఏంటంటే ఒకటి విండ్ స్క్రీన్ పెడతానికి, ఇంకోటి వచ్చేసి ఎక్స్టర్నల్ మైక్స్ కనెక్ట్ చేసుకుంటానికి. కానీ మైక్ 1లో వచ్చి 2 ఇచ్చారనమాట. సో అందుకనే ఇక్కడ స్పేస్ ఇట్లా కనపడుతుంది. ఎట్లయినా స్పేస్ మట్టికి చాలా పెద్దదైందనమాట. ప్లస్ ఇది కూడా కొంచెం మ్యాగ్నెటిక్ కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉన్నట్టుంది మైక్ 2లో. ప్లస్ కింద డిజైన్ కూడా మార్చారు, చూడండి ఎట్లా ఉందో కింద. సో సైడ్స్ను వచ్చి అంతే, సైడ్స్ను కూడా మార్చారు కొంచెం. టైప్ సీలు కానీ రికార్డింగ్ బటన్ కానీ. సో ఇక్కడ ఇచ్చాడు రికార్డింగ్ బటన్. ఇప్పుడేమో కలర్స్ కూడా మార్చారు చూడండి, ఇది పద్దాక అడ్డుకుపోతుంది. ఇది రికార్డింగ్ బటన్ ఇక్కడ ఇచ్చాడు, అంతకుముందు చిన్నగా ఇట్లా బోరగా. ఇప్పుడేమో ఇట్లా ఇచ్చాడు రికార్డింగ్ బటన్. లైట్స్ అంతకుముందు ఇక్కడ ఇచ్చేవాడు 2 లైట్లు, ఇప్పుడేమో సైడ్స్ని ఇచ్చాడు. కొంచెం ఈజీగా ఉంటుంది, మనం బయటికి వెళ్ళినప్పుడు లైట్ వచ్చేసి కొంతమంది మీద పడకుండా ఉంటుంది అనమాట. సో డిజైన్లో అయితే చాలా మార్పులు చేశాడు. చూడండి ఎలా ఉంది అసలు ఇది. సో ఇంకా ఈ డిజైన్కి వచ్చేపాటికి అసలు చాలా పెద్ద డిఫరెన్స్ అనమాట. చూడండి ఎలా ఉంది అసలు ఇది. బార్ ఎక్కువైంది, ప్లస్ హైట్ తగ్గించాడు అనమాట. అది మెయిన్ అసలు చేసింది వీడు దీంట్లో. ప్లస్ ఈ బటన్స్ మూవ్మెంట్ కూడా చాలా క్లియర్గా చేసాడు. చూడండి ఇక్కడ ఆన్ బటన్ టైప్ సి ఇచ్చాడు, ఇక్కడ ఓన్లీ ఆన్ బటన్ ఇచ్చాడు. ఈ పక్కన సేమ్ ఉంచాడు, మార్చలేదు. కానీ టైప్ సి వచ్చి కిందకి ఇచ్చాడు అనమాట టైప్ 2లో. దీంట్లో వచ్చేసి నార్మల్గా ఉంచేసాడు. ఇప్పుడు దాకా నేను వచ్చేసి నా DJI మైక్ 1లో మాట్లాడాను అనమాట. ఇప్పుడు నేను వచ్చేసి మైక్ 2 పెట్టాను. మైక్ 2 పెట్టి నేను కొంచెం దూరం వచ్చాను చూడండి, నడుచుకుంటే వెళ్తున్నాను బయటికి. నాకు తెలిసి ఇప్పుడు క్వాలిటీ ఎట్లా ఉందో చూద్దాం. సో ఇప్పుడు నేను లోపలికి వస్తున్నాను మైక్ తీసుకుని. నాకు తెలిసి ఈ క్లారిటీ బాగుంటుందని చెప్పాడు, మీరే చెప్పాలి. నా అంతకుముందు మైక్ 1కి మైక్ 2కి
ఏమన్నా డిఫరెన్స్ ఉందా లేదా చెప్పండి. ఇందాక నేను చాలా సైలెంట్ ఎన్విరాన్మెంటల్లో ఉన్నాను, ఇప్పుడు కొంచెం లోపలంతా చాలా మంది ఉండారనమాట. వాళ్ళు సౌండ్స్ వస్తున్నాయి, మీకు అది క్యాప్చర్ అవుతుందో లేదో చూడండి ఒకసారి. ఈ మైక్ క్వాలిటీ ఇదనమాట. మీకు ఒకసారి కంపేర్ చేసి కమెంట్ సెక్షన్లో పెట్టండి ఏ మైక్ బాగుందో. కానీ రేటు కూడా దీనికి చాలా రేట్ ఎక్కువ. మైక్ 1 వచ్చేసి 2199 RMBలో వచ్చింది, ఆల్మోస్ట్ 26,000 27,000లో వచ్చింది. కానీ ఇది 30,000కి వెళ్ళిపోయింది అనమాట ఆల్మోస్ట్ మన ఇండియన్ రూపీస్లో. సో క్వాలిటీ నాకు తెలిసి బాగుండాలనుకుంటున్నాను, ఎందుకంటే దీన్ని నాయిస్ రిడక్షన్ చాలా బాగా చేస్తుంది అంటున్నారు. ఎంతవరకు చేస్తుంది అనేది మీరే చెప్పాలి కమెంట్స్లో. ఈ ట్రాన్స్మిటర్ వచ్చేసి దీంట్లో వైట్ కలర్ కూడా ఉందన్నమాట, సపరేట్గా కూడా అమ్ముతారు. దాన్ని వచ్చేసి 8,500 రూపాయలు పడుతుంది అది వైట్ కలర్ది కూడా. కానీ ఇక్కడ డిస్ప్లేలో లేదు, వాళ్ళు ఆల్రెడీ ఉందని చెప్తున్నారు. నేను ఇంకోటి గమనించింది ఏంటంటే యాక్షన్ 4 నాది కదా, యాక్షన్ 4కి నేను దీన్ని పెడుతుంటే మైక్ 2ని అసలు కేసు లేకుండా పడుతుంది, కానీ అసలు గ్యాపే లేదు అసలు. అదే మైక్ 1 అయితే కనుక కనీసం గ్యాప్ ఉంటుంది, దీనికి అసలు గ్యాపే లేదు ఈ సైడ్స్న. అది కూడా మొత్తం వెళ్ళట్లేదు లోపలికి, కొంచెం గ్యాప్ వస్తుంది చూడండి, అది కొంచెం గ్యాప్ ఉందన్నమాట లోపలికి వెళ్ళకుండా. కానీ అసలు ఇక్కడైతే అసలు మొత్తం కెమెరాకి అసలు దానికి అంటుకుపోయినట్టే ఉంది, అసలు జస్ట్ లైట్గా కొంచెం గ్యాప్ వస్తుంది అంతే. ఇదిగోండి ఇప్పుడు నేను టైప్ మైక్ 1 పెట్టాను, మైక్ 1 పెడితే కొంచెం కనపడుతుంది చూసారా గ్యాప్ మీకు. ప్లస్ ఇది కూడా కొంచెం లోపలికి వెళ్ళిపోయినట్టు ఉంటుంది అనమాట. టైప్ సి కూడా మీకు అసలు గ్యాప్ కనపడదు అనమాట అంత ఎక్కువగా. చూడండి ఇది ఎలా ఉందో. ప్లస్ ఇది కొంచెం బోర్గా కూడా ఉంది కదా, ఇట్లా ఉంది ఇది. ఇదిగోండి టాప్ వ్యూ చూడండి ఎలా ఉందో. అసలు ఈ సైడ్న అసలు గ్యాపే కనపడట్లేదు, ఈ సైడ్న చూడండి అసలు గ్యాపే లేదనమాట. అక్కడ కొంచెం గ్యాప్ ఉంది, అక్కడ టైప్ సి మొత్తం లోపలికి వెళ్ళలేదు. కానీ నేను టెస్ట్ చేసాను, పనిచేస్తుంది, సో నో ప్రాబ్లం అనమాట. సో ఈ మైక్ 2లో వచ్చేసి మెయిన్ అయింది వచ్చేసి ఈ రిసీవర్ అనమాట. చూడండి ఎలా ఉందో ఈ రిసీవరు. సో ఈ రిసీవర్లో ఇక్కడ చిన్న నాబ్ ఇచ్చాడు, ప్లస్ స్క్రోలింగ్ కూడా, ఇది రెండింటికి పనిచేస్తుంది. సో ఒకసారి చూడండి, ఇది ఇట్లా నొక్కితే కనుక పైన అక్కడ హైలైట్ అయింది చూశారు కదా. సో మనం దీన్ని గెయిన్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, మనం వాయిస్ వచ్చే గెయిన్ వచ్చేసి ఇంక్రీజ్ చేయొచ్చు, రెడ్యూస్ చేయొచ్చు. మళ్ళీ ఇంకోసారి నొక్కితే మీరు ఇక్కడ కూడా ఇంక్రీజ్ చేయొచ్చు అనమాట మైక్. ఇది చూడండి ఎలా ఉందో ఇది. సో ఇది సో మెన్యూ కావాలంటే కనుక పైనుంచి డ్రాగ్ చేసుకోవాలి. ఇట్లా డ్రాగ్ చేసుకున్న తర్వాత మెన్యూని ఇట్లా వస్తుంది చూడండి, రిసీవింగ్ సెట్టింగ్స్ అని, రిసీవర్ సెట్టింగ్స్ అని, ప్లస్ ట్రాన్స్మిటర్ సెట్టింగ్స్, ప్లస్ సెట్టింగ్స్ అనమాట. సెట్టింగ్స్లోకి వెళ్తే ఏంటంటే మెయిన్గా మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ బ్రైట్నెస్, తర్వాత లాంగ్వేజ్, తర్వాత వచ్చేసి డేట్ టైము, ఫ్యాక్టరీ రీసెట్, ఇన్ఫర్మేషన్ అనమాట. సో మెయిన్గా మనం చూసుకోవాల్సింది ఇక్కడ రిసీవర్ సెట్టింగ్స్ అనమాట. రిసీవర్స్ అసలు ఏంటి, అసలు మొత్తం అన్నీ మోనో కానీ, ప్లస్ ఈ కెమెరా సెట్టింగ్స్ కానీ, గెయిన్ కానీ, సో అన్నీ ఇక్కడ ఉన్నాయి అనమాట. మొత్తం చాలా కాంపాక్ట్గా ఉందన్నమాట ఇక్కడ. ప్లస్ చాలా వరకు ఆప్షన్స్ అన్నీ ఇచ్చేసాడు, మనం ఈజీగా కూడా మనం చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి 32 బిట్ ఫ్లోట్ రికార్డింగ్ చేయవచ్చు అని చెప్పి చూపిస్తుంది ఇక్కడ. సో అసలు చాలా క్లియర్గా ఉందన్నమాట. ఇది ఇంత చిన్న దాంట్లోనే చాలా బాగా పెట్టాడు. సపోజ్ ఇవన్నీ తీసేయాలంటే కనుక మనం ఆటో రికార్డుకు మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఈ బటన్స్ యూజ్ చేసి. ఇక్కడ అవసరం లేకపోతే మనం పైకి దీన్ని ఇట్లా అంటే వెళ్ళిపోద్ది చూడండి, మొత్తం అటు పైకి అంటే వెళ్ళిపోతుంది అనమాట నార్మల్గా. దీంట్లో ఏంటంటే ఇట్లా మొత్తం మనం స్క్రోల్ చేసుకోవచ్చు అనమాట ఇంక్రీజ్ చేసుకుంటాకి. మైక్ 1కి కంపేర్ చేస్తే ఈ ఆప్షన్ చాలా డిఫరెంట్గా ఉంది మైక్ 2లో. మైక్ 2కి చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందనమాట. ఇది రిసీవర్ చాలా కాంపాక్ట్గా, ప్లస్ దీన్ని కూడా ఇచ్చేసాడు అనమాట. ఇక మనం డిఎస్ఎల్ఆర్ కెమెరాకి ఈజీగా ఫిక్స్ చేసుకోవచ్చు, ఇక్కడ పిన్ పెట్టుకుంటాకనమాట. ఈరోజు DJI మైక్ 2 ఒక స్పెసిఫికేషన్స్ కానీ ప్రైజెస్ కానీ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం.